అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథములను గురించి తెలుసుకుందాము. ఈ రెండు గ్రంథములు దావీదు తన వారసులను గురించి వివరించబడి ఉన్నది. ఈ రెండు గ్రంథములలో ముగ్గురు దైవజనుల జీవితం గురించి వ్రాయబడి ఉన్నది. సౌలు, దావీదు, సొలొమోను. రాజైన దావీదు దేవుని చేత 3 అభిషేకములు పొందుకొనెను. మిగిలిన 2 పిలువబడిరి, ఏర్పరచుకొనబడిరి, కానీ చివరి వరకు నమ్మకంగా నిలబడలేదు. సియోను పర్వతము దేవుని నివాస స్థలము దావీదు చేత స్వతంత్రించుకొనబడెను. అపోస్తులుడైన పౌలు గారు సెలవిస్తున్నది ఏమిటి అంటే, క్రైస్తవులమైన మనము ఆధ్యాత్మికమైన సియోను పర్వతము చేరుకోవాలి అంటే యథార్థమైన మనసుతో నమ్మకముగా ఆయనను అనుసరించాలని. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.